విష్లింగ్ క్రియేటర్ నుంచి ఒక బ్రాండ్ కొలాబ్ వచ్చింది. హలో హోమ్ మేకర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ హోమ్ మేకర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కంటెంట్ క్రియేటర్స్ అయి ఉంటే కన్ఫామ్గా ఒక్కసారైనా సరే మీషో క్లబ్ గురించి, విష్లింక్ క్రియేటర్ గురించి మీరు వినే ఉంటారు. విష్లింక్ యాప్ గురించి, మీషో క్లబ్ గురించి డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. నాకు కూడా విష్లింక్ క్రియేటర్ నుంచి ఒక బ్రాండ్ కొలాబ్ వచ్చింది. నేను చేసిన మిస్టేక్ వల్ల నేను 900 రూపీస్ అయితే లాస్ అయిపోయాను. అది ఎలాగా ఏంటి అని ఈరోజు ఈ వీడియోలో మీతో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్లింక్ క్రియేటర్ ఈ యాప్లో ఎలా మనం రిజిస్టర్ అవ్వాలి, మనం దీంట్లో నుంచి ప్రొడక్ట్స్ ఎలా షేర్ చేసుకోవచ్చు అని చెప్పి నేను మీతో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ విష్లింక్ క్రియేటర్ అనే యాప్ని మనం ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాలి. విష్లింక్ క్రియేటర్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నేను పక్కన స్క్రీన్ రికార్డింగ్ అయితే యాడ్ చేస్తాను. మనకి ప్రొఫైల్ అడుగుతుంది, మీ ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏమేమి ఉన్నాయని చెప్పి అడుగుతుంది. మనకి యూట్యూబ్ ఉంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఉంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఉంటే ఫేస్బుక్, అన్నీ కూడా దీనికి మనం లింక్ చేసేయచ్చు. బట్ దీనికి ఒక రూల్ ఏంటి అంటే యూట్యూబ్లో అయితే 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, ఇన్స్టాగ్రామ్లో అయితే 1000 సబ్స్క్రైబ్, ఫేస్బుక్ అయితే 500 సబ్స్క్రైబర్స్ ఉంటే సరిపోయిద్ది. మనం ఆటో డిఎం అని ఉండిద్ది కదా, అంటే మనం ఈ విష్లింక్లో మనం ఇన్స్టాగ్రామ్ని కనుక లింక్ చేసాము అంటే బై డిఫాల్ట్గా మనం ఏ వీడియోకి అయితే మనం ఆటో డిఎం చేయాలి అనుకుంటున్నామో నేను అంతా కూడా పక్కన స్క్రీన్ రికార్డింగ్ యాడ్ చేస్తాను. మనము ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయో అవన్నీ యాడ్ చేసేస్తాం కదా. ఆ తర్వాత మనం ఏం చేయాలి అంటే ఫేస్బుక్ డైరెక్ట్ డిఎం వెళ్ళిపోతుంది, ఇన్స్టాగ్రామ్ డైరెక్ట్ డిఎం వెళ్ళిపోతుంది. యూట్యూబ్ మాత్రము నువ్వు మాట్లాడతావా? యూట్యూబ్లో మనం లింక్ని షేర్ చేసుకోవాలి. అది ఎలాగా అంటే ఈ అన్నిట్లో కింద బార్స్ ఉంటాయి, అందులో క్రియేట్ అనే దాన్ని మనం క్లిక్ చేయాలి. మనం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెడతామా, పోస్టులు పెడతామా, స్టోరీస్ పెడతామా అని చెప్పి ఇక్కడ మనము చూసుకోవచ్చు. యూట్యూబ్లో అయితే వీడియోస్ కానీ షార్ట్స్ కానీ మనం ఏదైతే లింక్ ఇవ్వాలనుకుంటున్నామో యూట్యూబ్ మీద క్లిక్ చేద్దాం. ఫస్ట్ యూట్యూబ్ గురించి చూద్దాము. ఇక్కడ మనకి ఏదైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను హెయిర్ యాక్సెసరీస్ కొన్నాను అనుకోండి, ఆ హెయిర్ యాక్సెసరీస్కి ఏదైనా షార్ట్ అండ్ స్వీట్గా ఒక టైటిల్ ఇవ్వాలి. ఏదైనా సరే బడ్జెట్ హెయిర్ యాక్సెసరీస్ కానీ, లేకపోతే వెరీ క్యూట్ అండ్ సింపుల్ హెయిర్ యాక్సెస్, అలాగా ఏదో ఒక టైటిల్ యాడ్ చేయాలి. ఆ తర్వాత మనం ఏ వీడియోకి అయితే దాన్ని లింక్ చేసి మనం పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పి ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆ వీడియోని సెలెక్ట్ చేసుకుంటే యాడ్ ప్రొడక్ట్ ఇంకా మనకు లింకులు అయితే జనరేట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. యాడ్ ప్రొడక్ట్ని క్లిక్ చేసుకోవాలి. మనం అక్కడ ఇన్స్టాగ్రామ్లో ఏంటది యాప్స్, ఏజియో కానీ, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఏదైనా సరే షేర్ అని ఉంటుంది కదా, ఆ షేర్ మొక్కితే కాపీ లింక్ అనేది మనకు కనబడుతుంది. అక్కడ లింక్ని కాపీ చేసి మనం ఎన్ని లింక్స్ అయినా సరే మనకి ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. నేను పక్కన యాడ్ చేస్తాను చూడండి. ఆ లింక్ని పేస్ట్ చేసుకుంటే మనకి దీని ద్వారా, ఈ ప్రోడక్ట్ ద్వారా ఎంత కమిషన్ వచ్చిద్ది అనేది మనకి ఇక్కడ చూపించిద్ది. ఈ కమిషన్ మీరు ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ కమిషన్ మనకి పర్సన్స్ నుంచి రాదండి, యాప్ ద్వారా వచ్చింది అదనమాట. ఇది యూట్యూబ్లో అయితే మనం ఇలా చేసి షేర్ విష్లింక్ అని ఉంటుంది, షేర్ చేసాము అంటే ప్రొడక్ట్ డైరెక్ట్గా అక్కడికి ట్యాగ్ అయిపోద్ది అనమాట యూట్యూబ్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అయితే ఎలా చేయాలి అంటే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఉంది కదండి, ఆ ఇన్స్టాగ్రామ్ని క్లిక్ చేస్తే ఇక్కడ సేమ్ అంతే, టైటిల్ని యాడ్ చేసేస్తాము, ప్రొడక్ట్ని యాడ్ చేస్తాం, లింక్, వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి, లింక్ని యాడ్ చేయాలన్నమాట. లింక్ యాడ్ చేసాము అంటే ఆటో డిఎం అయిపోయింది ఇక్కడ ఇన్స్టాగ్రామ్కి అయితే. మనం ఇక్కడ కొనే ప్రొడక్ట్స్ని అలాంటి వాటిని కొనుక్కోవాలి అని అనుకుంటే మనకి వాళ్ళు కొన్ని ప్రొడక్ట్స్ని అయితే ఇస్తారు. మీషోలోనే మనం ఆ ప్రోడక్ట్ని క్లిక్ చేయగానే కింద డిస్ప్లే అవుతుంది అనమాట, పాపప్ మెనూలా కింద డిస్ప్లే అవుతుంది, వార్నింగ్ దిస్ ప్రోడక్ట్ ఓన్లీ గెట్ 0.5% కమిషన్ అని. ఒకవేళ ఎక్కువ కమిషన్ ఉంటే కార్నర్లో 20.5% కమిషన్, 10% కమిషన్ అని చెప్పి ఆ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. మీరు ఓన్లీ విష్లింక్లోనే చేద్దాము అని అనుకుంటే కనుక అలా ఎక్కువ కమిషన్ ఉన్నవి బెస్ట్ చూస్ చేసుకొని కనుక మనము ప్రమోట్ చేసాము అంటే అవి నచ్చి కొనేవాళ్ళు ఉంటే వాళ్ళ నుంచి మనకి ఎక్కువ కమిషన్ వచ్చేది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 300 పెట్టి కొన్నారనుకోండి, దానికి 20% కమిషన్ ఉంటే మనకి ఎక్కువ వచ్చినట్టే కదా. కొన్నాటికి 0.5% కమిషన్ అనే ఉంటుంది. మనం ఒకవేళ విష్లింక్నే ప్రమోట్ చేయాలి అని అనుకుంటే, అమౌంట్ ఏం చేయాలి అనుకుంటే అలా ఎక్కువ కమిషన్
మనకి రికమెండ్ చేసేది మనం చూస్ చేసుకుంటే బెస్ట్ అనమాట. నాకు ఇది తెలియక నేను 0.5% కమిషన్ ఉన్నవి కూడా కొన్న రోజులు చాలా ఉన్నాయి. ఇప్పుడైతే నాకు రీసెంట్గానే ఈ విషయం తెలిసింది. అలా చూస్తూ ఉండగా ఎవరైనా ఇలా విష్ లింక్ నుంచి ఏం చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది కూడా యూజ్ అవ్వచ్చేమో అని చెప్పి షేర్ చేస్తున్నాను. ఇంకొకటి విష్ లింక్లో కొన్ని ఉంటాయి. ఏంటి అంటే బ్రాండ్ సోర్సింగ్, అంటే మనం ఒక క్రైటీరియాకి చెందామనుకోండి, బ్రాండ్ సోర్సింగ్ అని ఇలా కొన్ని అయితే మనకి ఓపెన్ అవుతాయి అన్నమాట. అంటే మనం ఇంకా అమౌంట్ పెట్టి ఏమీ కొనక్కర్లేదు, వాళ్ళే మనకి 10,000 వర్త్ ఇస్తారు. ఆ 10,000తో మనం ప్రొడక్ట్స్ని కొని మనమే రివ్యూ చేయొచ్చు. బట్ దీనికి మనం చేయాల్సింది ఏంటి అంటే కన్సిస్టెన్సీగా విష్ లింక్స్ని షేర్ చేస్తూ ఉండాలి. మనం కొనకపోయినా విష్ లింక్లో ఆ ప్రోడక్ట్ ఉంటుంది, దాన్ని మనం వాట్సాప్లో కానీ, ఇన్స్టాగ్రామ్ స్టోరీ కానీ, ఇన్స్టాగ్రామ్లో రీల్స్గా కానీ అలా ఒకలాగా షేర్ చేయాలన్నమాట. మనం కన్సిస్టెంట్గా ప్రోడక్ట్ని కనుక షేర్ చేస్తూ ఉన్నాము అంటే మన ద్వారా ఎక్కువ లింక్స్ని జనరేట్ చేసి ఎక్కువ మంది క్లిక్ చేసినట్టు ఉంటే, ఎంగేజ్మెంట్ ఎక్కువ ఉంటే మనకంట ఆ బ్రాండ్ సోర్సింగ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి ఫస్ట్ ఉండిందే బ్రాండ్ కొలాబ్. నేను మీకు బ్యాక్ స్క్రీన్ తిప్పించి దీని గురించి డీటెయిల్గా చెప్తే బెస్ట్, బట్ పక్కన స్క్రీన్ అయితే యాడ్ చేస్తాను మొత్తము చూడండి. మీకు పైనే ఉంటుంది ఆర్డర్ కమిషన్ అని చెప్పి బ్రాండ్ కొలాబ్. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. నాకైతే ఒక బ్రాండ్ నుంచి కొలాబ్ వచ్చింది. నాకు ఇది స్టార్ట్ చేసిన విష్ లింక్ గురించి తెలుసుకున్న స్టార్టింగ్ స్టేజ్ అనమాట. నేను అంత పట్టించుకోలేదు, వీళ్ళే చెప్పేశారనమాట మనకి ఎంత పెయిడ్ ఇస్తారు. 3 రీల్స్ చేయాలండి. 3 రీల్స్ చేసినందుకు మనకి 900 అయితే ఇస్తారనమాట. నేను మీకు పక్కన యాడ్ చేస్తాను మొత్తము. నాకు ఇది తెలియక నేనైతే దీన్ని చూడలేదు, మిస్ చేసేసాను. నేను చూసే టైంకి అయితే ఇది ఎక్స్పైర్ అయిపోయింది. దీని నుంచి మనకి 900 అయితే పే అనమాట. నేను పక్కన అయితే చూడండి, పక్కన ఇలా పోస్ట్ కూడా స్క్రీన్ షాట్ పెడతాను. ఇలా అయితే చేశాను. మీరు కనుక కంటెంట్ క్రియేటర్ అయి ఉంటే విష్ లింక్లో కూడా మీరు ఉండండి. మీరు ఉండడం వల్ల మీకైతే కొలాబరేషన్స్ ఎక్కువ, బ్రాండ్ కొలాబ్స్ అయితే ఎక్కువ వస్తాయి, ప్రమోషన్స్ అలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇదనమాట విష్ లింక్ గురించి. ఇంకా మీషో క్రియేటర్ క్లబ్ అయితే మనకి మీషో వాడే చెప్తాడు. అక్కడ మనకి ఒక యాప్ ఉంటుంది, మీషోలో నుంచి అయినా మనం అది మీషో క్రియేటర్ క్లబ్ అని పక్కన డిస్ప్లే అయి ఉంటుంది. అదైనా ఓకే, లేదు అంటే మీషో క్రియేటర్ క్లబ్ mcc.com అని చెప్పి మీరు క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే మీరు అందులో కూడా లాగిన్ అవ్వచ్చు. మీ అకౌంట్స్ అన్నీ దానికి ఇచ్చారు అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ దానికి ఇస్తే అదే మనం కొన్న ప్రతి ప్రోడక్ట్ కూడా ఆటో డ్యామ్ చేసేది అనమాట. ఎవరైతే లింక్ అని కమెంట్ చేశారో వాళ్ళకి ఆటో డిఎం చేసేసిద్ది. మీషో నుంచి కూడా పర్ మంత్ 15 to 20K ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, ఓన్లీ ఇదే ప్లాట్ఫామ్లో ఉంటే. ఇదనమాట నేను మీతో షేర్ చేసుకుందాము అనుకున్న విషయాలు అయితే ఇవి. మీరు కనుక విష్ లింక్లో ఉండాలి అంటే ఫస్ట్ ఎక్కువ కమిషన్స్ ఉన్న ప్రొడక్ట్స్ని చూసుకొని వాటిని కొనండి, వాటిని రివ్యూ ఇవ్వండి. సెకండ్ వన్ వచ్చేసరికి మనకి బ్రాండ్ కొలాబ్స్ అయితే వస్తూ ఉంటాయి. మీరు కనుక మిస్ చేసుకోకుండా కన్ఫామ్గా రోజుకి ఒకసారి కానీ 2 డేస్కి ఒకసారి కానీ అది చెక్ చేస్తూ ఉండండి. బ్రాండ్ కొలాబ్ ఏమన్నా వచ్చిందా అని చెప్పి చెక్ చేసుకోండి. ఇంకా ఇంతేనండి ఈ వీడియో. నేనైతే మిస్ చేసుకున్నాను 900 వర్త్ బ్రాండ్ కొలాబ్ని అయితే మిస్ చేసేసుకున్నాను. ఇలా మీరు ఎవరు చేయకూడదు అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. నేను 3 ఇయర్స్ నుంచి యూట్యూబ్ చేస్తున్నాను, బట్ కన్సిస్టెన్సీగా అయితే చేయట్లేదు. నాకు వచ్చిన వాచ్ అవర్స్ కూడా మొత్తం పోయాయి. సో అలా అవ్వకూడదు, ఇంకా చెయ్యాలి అని చెప్పి డైలీ అయితే వీడియోస్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. మీ సపోర్ట్ కనుక మాకు ఇలాగే ఉంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేస్తారనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.